కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోలగుంద మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా ఈ రోజు హోలీహుందాలో కూటమి నాయకులు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రజక కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి పాల్గొన్నారు. జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ, అలాగే విద్యార్థులు, ఉపాధ్యాయులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రజక కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి మాట్లాడుతూ ప్రతి భారతీయుడు తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలిపారు. స్వాతంత్ర దినోత్సవాన్ని గల్లీ గల్లీకి గడప గడపకు పరిచయం చేసిన హోలగుంద గ్రామ ప్రజలకు, అలాగే ఇక్కడున్న స్టూడెంట్స్, వారికి సహకరించిన ఉపాధ్యాయులకు, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క దేశభక్తులకి ఒక భారతీయురాలుగా వాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తూ, ఎందుకంటే ఈ పండుగ మన అందరిది. కొంతమంది కొన్ని పండుగలు చేస్తారు, ఇది మన అందరి పండుగ, గొప్పగా ఇది నా పండుగ అని గొంతెత్తి చెయ్యెత్తి చేసుకునే జాతీయ పండుగ. ఈ పండుగ చేసుకోవడానికి ఇంత సంబరంగా ఇచ్చేసిన పిల్లలకు, పెద్దలకు, సోదరీమణులకు, అలాగే ఉపాధ్యాయులకు అందరికీ కూడా భారతీయ పౌరురాలుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. స్వాతంత్రం అంటే ఏంటి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇలా మనం రేడు పైన వచ్చి మన భావాలను వ్యక్తపరచడమే స్వాతంత్రం. మనకు సంపూర్ణ స్వాతంత్రం వచ్చింది. ఈ రోజు భారతదేశంలో ముగ్గురు ప్రధాన పాత్ర వహిస్తున్నారు. ఎవరు వారు? ఈ దేశానికి ప్రతి ఒక్క మనిషి జీవించాలి అని అంటే ముఖ్య కారణం ఒక రైతు. రైతునే రాజు, రాజే దేశ పౌరుడు, వారే దేశ సైనికులతో సమానము. దేశానికి ప్రధాని అయిన రైతు దగ్గర ఒక జీవే. కాబట్టి మనమంతా గౌరవించుకోవాలన్న మొదటి స్థానము రైతులకు. వీళ్ళందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, రెండవ స్థానం మనం ఇక్కడ సురక్షితంగా ఉన్నాము అంటే కారణమే మన దేశ సైనికులు. మనల్ని కన్నులలా